అర్ధగంట సేపు ఈయన్నే కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుందాం. దుందాం ముచ్చట్లు షురు. అవు కానీ ఈ తాప మన దిక్కు కాలం మంచిగా లేనట్టే కొడుతున్నదోళ్ళ వానలు మస్తు పడతాయి అని అనుకున్నా. వానలు అంతగానం అయితే ఏమి లేనట్టే కొడుతున్నది నాకు కదా. మన కాడ గిట్లున్నదా? మీది బాజుకు మాత్రం అద్దంటే వానలు పడుతున్నాయి. సూత్తనే వరదలు మీదికి వస్తున్నాయి. జనాలు ఆగమాగం ఆడబడివి. జీవాల పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం అవుతున్నదోళ్ళ. అగ చూడుండ్రి మీరే. అవుల్లో మీది బాజుకు అంతా వరదలతోని ఆగమాగం అవుతుంది. చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా. ఇక అస్సాంలోనైతే పాపమొల్ల జనాలు వరదలల్లా కొట్టుకపోతున్నారు. కొండచేరియలు ఇరిగిపడి జీవిడిచిర్రు. జనాలు తట్టాబుట్టా చదువుకొని ఒడ్డుకు వారిపోతాండ్రు. ఇక జనాల పరిస్థితే గిట్లుంటే మరి జీవాల పరిస్థితి ఇంకెట్లుండాలి కావచ్చు. వామ్మో, ఆలోచిస్తుంటేనే పానం కలుక్కుమంటున్నదిలా నాకైతే. అంతేందుకు కాంజిరంగా జూ పార్క్లా జీవాలు చూడుండ్రి నీళ్ళల్లో ఎట్లా తనలాడుతున్నాయో. అగో ఇవి జింకలా? జింకలే ఉన్నట్టున్నాయి. ఇగో ఇటు ఖడ్గమృగాలకు కూడా అవస్థ వచ్చిందోల్లా. పాపం పార్కులకు కూడా వరద నీళ్లు బగ్గచ్చినాయుల్లో. ఇక ఈ నీళ్ళల్లా అవి మునిగిపోతున్నాయి. పానాలు కాపాడుకునేందుకు ఇగో ఇట్లా తనలాడుతున్నాయి. జూ పార్కుల పరిస్థితి గిట్లున్నదా? అదే అస్సాంలా పాపం ఒక గున్న ఏనుగు తొవ్వదప్పిందోల్లా నదిలా ఇరుక్కపోయింది. వరదల ఇగో ఇట్లా కొట్టుకొస్తున్నది. ఇక దాని తనలాట చూడుండ్రీ. అయ్యయ్యయ్యో. అయితే అడవి ఆఫీసర్లు ఈ ఏనుగును కాపాడేందుకు ముంగట పడ్డరులో కొందరు నదిలకు పోయిర్రు. ఇంకా కొందరేమో బ్రిడ్జి మీదికి వెళ్ళి దాన్ని కాపాడే ఉపాయం చేసిర్రు. చూడుండ్రి మరి దాన్ని ఎట్లా మీదికి తెచ్చిర్రో. అమ్మయ్య బతికి బట్టగట్టింది పో. అగో పాపం దీని కడుపులకు నీళ్లు పోయినాయి కావచ్చు. జరసేపు తిప్పల పడ్డది కానీ వెనకశీరి డాక్టర్లును ఆఫీసర్లు దీనికి ట్రీట్మెంట్ చేసి మళ్ళా జంగళ్లకు సాగదోలిర్రు. కానీ ఏ మాట కామాటెన్నులో వరదలతోని జనాలు ఎంత గోస పడతారో జీవాలకు కూడా గట్లనే గోస ఉంటుంది కదా. వాస్తవం చెప్పాలనంటే అసలు ఈ జమానానే మోసపు జమానా. మనోడు మందోడు అన్న ఫరకే లేదు. పైసల కోసం ఇంట్లోళ్ళను కూడా మోసం చేసే కాలం ఇది. అన్నట్టు ఇదివరకు మీరు ఎన్నో తీరు మోసాలు చూసిర్రు. సిట్టీల పేరుతోని మోసాలు, డూప్లికేట్ బంగారం మోసాలు, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ మోసాలు, స్కీముల పేరుతోని మోసాలు, ఇట్లా ఇసోంటివి చూసే ఉంటారు కదా నల్ల మీరు. కానీ మటన్ పేరుతోని కూడా మోసం చేస్తారని నాకైతే ఇప్పుడే ఎరికైంది వల్ల. అరే అవంటనోళ్ళ మటన్ పేరు చెప్పి మందిని ముంచిరు కొందరు కంతిరోళ్ళు. వాళ్ళ కళాపోషణ ఏందో పోలీస్ సార్లు వివరంగా చెప్తారు. మనం పోయి ఇందే చూద్దాం రండి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదామా? రారైతే. ఇగో డీసీపీ సార్ వెనక నిలబడ్డరు చూడు ముసుగు వీరులు. వీళ్ళే మటను దొంగలు. అంటే మటన్ ఎత్తుకపోవుడు కాదు, మేకకూర పేరు చెప్పి మందిని ముంచే కార్యం పెట్టుకున్నారు. అయితే మేకకూర కిలో ఎంతున్నదల్లా? బొక్కలతోనైతే దగ్గర 750 800 దాకున్నది. ఇక బొక్కలు లేకుండా కాలి తునకలే కావాలంటే 850 900 ఏమో నడుస్తున్నది కదా. ఇక ఎంతైనా మేకకూరకు రేట్ ఎక్కువనే ఉంటుందల్లా. అయినా కానీ తింటారు. మనకు అదొక సెంటిమెంటు. ఇక బక్రీదు నాడైతే హైదరాబాదులా మేకల కథ ఎట్లుంటుందో ఎరుకునేదేనాయే. అయితే ఈ వెనకాల నిలబడ్డ ఈ కంతిరోళ్ళు ఇక మేము అగ్వకే మేక మటన్ అమ్ముతాము, మేకలు కూడా అగ్వకే ఇస్తాము అని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఇక అడ్వర్టైజ్మెంటే కాదు సపరేట్గా యాప్ను కూడా తయారు చేసుకొని అందరికీ సాటింపు చేసిర్రు. ఇక మన జనం కథ ఎట్లుంటుంది?
అగ్వకొస్తున్నదంటే ఇడిచిపెడతామా మనం? ఇక వీనికి మస్తు గిరాకీ, పైసలు కట్టిర్రు, ఆర్డర్ చేసుకున్నారు, కానీ కూర ఇగచ్చుడు ఆగచ్చుడు బక్రీద్ అయిపోయి ఎన్నొద్దులైతున్నదోల్లా. అగో అప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇప్పటిదాకా మేక రాలే, మేక మటను రాలే. ఇక సినిమా సంజైపోయింది అందరికీ, ఇదంతా దొంగ మటన్ వ్యవహారం అని తేలిపోయింది. ఇక ఇది పోలీసు వాళ్ళ రంగంలోకి దిగిర్రు, వీళ్ళను దొరకబట్టిర్రు. అగో పైసలు చూడుండ్రి, ఇవన్నీ మేకకూర పేరుతోని వసూలు చేసిన పైకమే. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో 17th రోజు ఈవినింగ్ 9 o'clock కంప్లైంట్ వచ్చింది. దాంట్లో కంప్లైంట్ ఏంటంటే ఈ బక్రీద్ ఫెస్టివల్కి ఇది కిడ్మత్ ఫౌండేషన్ అని ఒకటి వీళ్ళు రిజిస్టర్ చేశారు. మొహమ్మద్ నజీర్, మొహమ్మద్ జాఫర్ అహ్మద్ అండ్ మొహమ్మద్ అష్ఫాక్ ఒక ఫౌండేషన్ చేసినారు. దీంట్లో యాక్చువల్గా బక్రీద్ పండగకి అందరూ కుర్బానీ చేసి హిసాబ్ ప్రకారం ఇస్తారు కదా. కొంతమంది ఏజ్డ్ పీపుల్ కానీ కొంతమంది బయట తెచ్చుకొని కోసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, కుర్బానీ ఇవ్వలేని అంటే వీళ్ళకి మనీ ఇస్తారు. ఒక యూనిట్కి 2800 రూపీస్ లెక్క వాళ్ళకి. ఒక్కొక్కళ్ళు 10 units బుక్ చేసినారు, ఒక్కొక్కళ్ళు 5 units బుక్ చేసినారు. అట్లా వీళ్ళు ఆన్లైన్లో పైసలు తీసుకున్నారు, కొంతమంది దగ్గర డైరెక్ట్ తీసుకున్నారు, కొంతమంది దగ్గర గూగుల్ పే ద్వారా తీసుకున్నారు. ఓన్లీ మన మల్లెపల్లి ఏరియాలోనే 421 మెంబర్స్ దగ్గర మనీ కలెక్ట్ చేసినారు. అట్లా సిటీ మొత్తం మీద కూడా దాదాపు వీళ్ళు 2179 మంది దగ్గర టోటల్గా మనీ కలెక్ట్ చేసినారు. వీళ్ళ ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు 23 lakhs రికవర్ చేసి ఇవన్నీ కూడా వీళ్ళని ఈరోజు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దు. ఎవరైనా కూడా మోసం చేస్తారు. దాంట్లో దేవుడు లేదు, మతం లేదు, ఏం లేదు. పైసలు వస్తున్నాయి అంటే ఎవరైనా మోసం చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఎవరిని కూడా ఇట్లాంటి మోసగాళ్ళని నమ్మొద్దని నేను చెప్తున్నా క్లియర్గా. చూసిన రానోళ్ళ ఇగో గిట్ల మోపైనరు మోసగాళ్ళు. సందు దొరికితే చాలు మోసం చేసేందుకు అస్సలు వెనకాడతలేరు కదా. ఏ పని ముంగట పెట్టుకున్నా అందులో మోసమే బయట పడుతున్నది. ఏం జమాననో ఏం పాడో పాటు, ఏం బోలే బాబనో ఏం పాడో. మట్టి కోసం పోతే ఉత్త పుణ్యానికి పానాలు మట్టిలో కలిసిపోయాయి కదా. నిజం చెప్తున్నానోళ్ళ, ఇది తెలిసినప్పటి సంది నాకైతే పానం అంతా ఎట్లెట్లనో ఉన్నదోళ్ళ. ఒకలా ఇద్దరా దగ్గర 121 మంది పానం పోవుడంటే ఏందన్నట్టు. అసలు ఈ బోలే బాబా లేవలు, ఆ బాబా కోసం గంతమంది జనాలు ఎందుకు వచ్చి పాడయ్యారు? ఆ బాబాకు గంతగనం మహిమలు ఎక్కడున్నాయి? నిజంగానే ఒకవేళ మహిమలు కనుక ఉంటే మరి గంతమందిని ఎందుకు జీవిడిచిపించిండు? అంతే కదా నొల్లా. పాండ్రిగా ఆ బాబా సంగతి ఏందో అరుచుకొని వద్దాం. ఇగో ఈ మహానుభావుడే ఆ బోలే బాబా. అగ చూడవు ఎట్లా కూసున్నాడో, ప్రవచనాలు చెప్తాడట ప్రవచనాలు, కానీ గంతమంది సావుకు కారణమైండు. అన్నట్టు ఈ బోలేబాబు అసలు పేరు అది కాదట, సూరజు. వెనకట పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసిండట. మరి జీతం సరిపోలేదో ఏందో గాని కొలువుకు రాజీనామా చేసిండు. ఇగో ఇట్లా బాబా అవతారం ఎత్తిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ కాడ ఉన్న ఒక ఊళ్ళే ఆశ్రమం ఓపెనింగ్ చేసిండు. ఆడ మందికి ప్రవచనాలు చెప్పుడు పెట్టిండు. సరే ప్రవచనాలు చెప్తే చెప్పుకొని మంచి మాటలు చెప్తుంటే ఎవరద్దంటారు కదా. కానీ ఈయన కాన్సెప్ట్ ఏంటంటే ఈయన ఆశ్రమంలో నీళ్లు తాగితే అందరు బతుకులు బాగుపడతాయట. ఈయన నడిచిన జాగల మట్టిని తీసి ఇంటికి కొంచెపోతే అందరికీ మంచిగా అవుతుందట. ఇగో గిట్లనే ప్రచారం చేసుకున్నాడు. కొన్నొద్దుల సంధి ఈయన ప్రవచనాలకు జనాలు బాగానే వచ్చిర్రు. మొన్న మంగళవారం నాడు కూడా ఈ కార్యం పెట్టుకున్నాడు. 80,000 మంది కోసం పర్మిషన్ తీసుకున్నారట. కానీ దగ్గర 2 లక్షల మంది మీదనే వచ్చిర్రని అంటున్నారు. ఇక ఈ బాబా వారు ప్రవచనాలు చెప్పి నడుచుకుంటూ కారు కాడికి పోయిండు. ఇక ఆశ్రమానికి వచ్చిన భక్తులు ఆ మట్టిని తీసుకునేందుకు ఎగబడ్డరు. తొక్కిసిలాట అయింది. ఆగమాగం జగన్నాథం. మట్టి కోసం ఎగబడితే జనాలు మట్టిలో కలిసిర్రు. ఘోరం అంటే ఘోరమా కాదా? ఇక గిట్ల మంది చచ్చిపోయినాక ఈ బాబా వారు కంటికి కనిపించలేదు. ఏటో వారిపోయిండు. పోలీసు వాళ్ళు దేవులాడుతుంటే కూడా దొరుకుతలేడు. చూసినవా మహిమలు అని అనుకుంటా మందికి ముచ్చట్లు చెప్పేటోడు పారిపోయిండంటే ఇక ఈయనకు ఏ పాటి మహిమలు ఉన్నాయో అర్థమైతేనే ఉన్నది కదా. ఇక గిట్లున్నదోల్లా అది ఏందోనోల్లా ఏదో సినిమాలో చెప్పినట్టు మన దేశంలో సైంటిస్టుల కంటే కూడా బాబాలే బాగా ఫేమస్. లాజిక్కుల కంటే కూడా మ్యాజిక్కులనే మస్తు నమ్మేటోళ్ళు ఉన్నారు. అగో గట్ల నమ్మే ఇగో గిట్లాగమయ్యరు అని అంటున్నారు. సరే ఇక ఇప్పుడు ఏంటిదంటే షార్ట్ కట్లో మీకు ఒక 2-3 ముచ్చట్లు చెప్తానల్లా. షార్ట్ కట్లు ఎందుకు మల్లేశ్వరి పూసగుచ్చినట్టే చెప్పరాదు అని కారడ్డం ఆడారు.
పూసగుచ్చినట్టు చెప్పే ముచ్చట వేరే ఉన్నాయి కానీ ఇవేమి షార్ట్ కట్లో చెప్పలే. ఇప్పటికే చాలా కష్టపడి తెచ్చినాను వాళ్ళ ఈ ముచ్చట్లు. మరి ఆ షార్ట్ కట్ ముచ్చట్లేందో వాటిలలో గంతగనం చిత్ర విచిత్రాలు ఏమున్నాయో మీరే చూసి చెప్పుర్రి. అగో ముచ్చట రెడీగా ఉన్నది చూడురి. మన కొత్తగూడెం జిల్లా ఇల్లందునలోల్లా సిమ్మ చీకటి అర్ధరాత్రి దాటి 2 కూడా అయింది. అప్పుడే ఇగో ఈ ఇంటి మీద చూడుండ్రి దయ్యం లెక్కనే ఎట్లా తిరుగుతున్నాడో. వీడెవడో మీకు ఈ పాటికే అర్థమై ఉంటది. దొంగోడే. కాకపోతే వీడు కంటికి ఏది కనబడితే అది ఎత్తుకవోడు. దేని మీద పడితే దాని మీద వానికి పానం కొట్టుకోదు. ఇండ్లకి పోయి ఫోన్లే కొట్టేస్తాడట. బంగారం కండ్ల ముందు కనబడ్డా వాటి తెరువుకు ఓడట. అయితే ఈ నడమ ఫోన్లతోని జనాలు చెడిపోతున్నట కదా. అగో అట్లా జనాలను కాపాడేందుకే కంకణం కట్టుకున్నట్టున్నది. ఇగో గిట్ల వాళ్ళ చేతులల్లా ఫోన్లే లేకుండా ఎత్తాండు కావచ్చు ఈ దేడిది మాకు దొంగోడు. సరే ఇప్పుడు నల్లమల్ల అడవిదికి పోదాము రాన్రి. ఇగో ఇట్లనే చూడుండ్రి కనబడ్డదా? ఏదో బర్రెనో దున్నపోతో అని అనుకుంటున్నారా? ఇది అడవి దున్ననొల్ల ఉత్తపచ్చి అడవి దున్న కాదు. 150 ఏండ్ల తర్వాత కనబడ్డది. అరే అవునంటేనొల్ల ఈ అడవి దున్నలు ఎన్నడో అంతరించిపోయినాయట. కానీ 150 ఏండ్ల తర్వాత ఇప్పుడు నల్లమల్ల జంగల్లకచ్చి తిరుగుతున్నాయట. నుల్లో ఆఫీసర్లు చెప్తాండ్రు. మరి 150 ఏండ్లకు ముందు చూసిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఎందుకంటే దాన్ని అప్పట్లో చూసిన వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు లేరు కాబట్టి. ఇప్పుడు ఇంకోటి చెప్తా. అగ చూడుండ్రి జలపాతము ఏడనుకుంటున్నారు? వందే భారత్ రైలు బండ్లనొల్ల శ్రీమాను మోదీ సారు వారు తాపకూపారి జెండా ఊపి వందే రైళ్లను ఓపెనింగ్ చేసే కదా. అవేమో బర్లను గుద్దేటి, రైలుకు సొట్లు పడేటి. ఇక ఇప్పుడేమో డైరెక్ట్ రైళ్ళనే ఇట్లా జలపాతం లెక్క వాన నీళ్ళత్తున్నాయి. చాలా గొప్ప బండిపో అని అంటున్నారు లో ఇది చూసిన వాళ్ళు. అవు కానీ మీకు వైరల్ వీడియో ముచ్చట్లు చెప్పిన నానోళ్ళ? అరే చెప్పలేదు కదా. షట్ ఏందోనోళ్ళ చూసిర్రా. ఇగో ఈ నడమ నాకైతే మస్తు మతి పాడైంది. సరే ఇక మళ్ళీ మర్చిపోకముందే ఆ ముచ్చటేందో ఇక ఇయ్యాల తీసుకొచ్చిన వైరల్ వీడియోల ముచ్చట్లేందో చూసేస్తే ఓ చిత్తం అవుతుంది. నా పని కూడా అయిపోతుంది. ఏమంటారు వాళ్ళ? అగో చూడుండ్రి జప్పున. ఏం లేదోళ్ళ గిదేగా వైరల్ ముచ్చట. ఇగో మీరు చూడుర్రి వెనక షీట్ నేను మాట్లాడతా కానీ. అబ్బరే బిడ్డ అసలు గిరేమి స్టైల్ వల్ల నెత్తి మీద షాయికి ఎత్తి తయారు చేసింది. ఇంట్లో గంజుల్లేవా లేకుంటే కుండల్లేవా? నెత్తి మీద మంచిగా సెడి చేసుకున్నది కదా. సరే ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని అనుకోవచ్చు కానీ నెత్తిని కూడా షాయి గంజు లెక్క తయారు చేసిన ఈ అక్కను మాత్రం తారీఫ్ చేయబుద్ధి అవుతున్నదల్లా. ఏమన్నా ఉపాయమా కదా? ఇవన్నట్టల్లో ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది బై. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే.